నమస్కారం అండి. నా పేరు శివాజీ. నేను అఖిల భారత శరీరత అవయదాన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ప్రపంచ అవయదాన దినోత్సవం సందర్భంగా విజయనగరంలో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించడం జరిగిందండి. అంటే ప్రజల్లో అపోహలు పోగొట్టేందుకు, అవయవదానం మీద అపోహలు పోగొట్టేందుకు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆగస్టు 1 నుండి ఆగస్టు 15వ తేదీ వరకు అఖిల భారత అవయదాతల సంఘం ఆధ్వర్యంలో పక్షోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు కళాశాలలో ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అవయదాన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విన్నపం చేసుకుంటున్నామండి. మన రాష్ట్రంలో ఎక్కువ మంది అవయవదానం చేసేవారు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. అవయవదానం చేసి నిరుపేద కుటుంబంలో అర్హులైన ఎవరైనా ఉంటే వారికి ప్రభుత్వం తరఫున అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మరొక విన్నపం ఏమిటంటే, మన రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ అవయవదానం నుంచి అవగాహన కల్పించే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ రాష్ట్రంలో చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవాలు తీయడానికి కానీ, అవయవాలు వేయడానికి కానీ ఎటువంటి సదుపాయాలు లేవు. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవయవాలు సేకరించడానికి, అలాగే అవసరానికి అవయవాలు వేయడానికి ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నామండి. మరి ముఖ్యంగా ఈ శరీర అవయవదానం పార్థివ దానం చేసే వారికి, అంటే మరణించిన తర్వాత ఈ దేహాన్ని దానం చేయాలంటే మెడికల్ కళాశాలకు అప్పగించాలండి. ఈ మెడికల్ కళాశాలలో ఈ దేహంతో భారత వైద్యులు ప్రయోగాలకు ఉపయోగపడుతుంది. ఈ మెడికల్ కళాశాలలో ఎనీ టైం ఈ బాడీని తీసుకోవడానికి సదుపాయం కల్పించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా లైవ్ డోనర్స్, అంటే బతికుండగా ఒక కిడ్నీ లేదా 1/4 కాలేయాన్ని దానం చేయవచ్చు. అటువంటి బతికుండగా కిడ్నీ కానీ కాలేయాన్ని దానం చేసే వారికి కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులు ఎవరైనా దానం చేస్తే కేంద్ర ప్రభుత్వం 42 రోజుల పాటు ప్రత్యేకమైన లీవ్ మంజూరు చేస్తుంది. అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లైవ్ డోనర్ గా దానం చేసినట్లయితే వాళ్ళకి 42 రోజుల పాటు సెలవు మంజూరు చేయాలి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది.